Welcome to the Learn 365. Hi friends, I am Suresh from the Learn 365. So చూడండి ఫ్రెండ్స్, టైమ్ స్పీడ్ డిస్టెన్సెస్లో ఫైనల్ పార్ట్ అనేది చూస్తున్నాం. సో ఈ యొక్క ఫైనల్ పార్ట్స్లో దేని గురించి ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది చూస్తున్నాం, ఇంటర్వెల్ అండ్ పార్షియల్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది చూస్తున్నాం. ఇంటర్వెల్ అనేది దేనికి సంబంధించింది? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పీడ్తో వెళ్తున్నాడు, x km/h స్పీడ్తో వెళ్తున్నాడు నార్మల్గా. సో ప్రతి 1 అవర్కి 2 లేదా 3 కిలోమీటర్స్ అనేది స్పీడ్ అనేది పెంచుకుంటూ పోతే సో ఆ యొక్క సర్టెన్ టైం అంటే 10 అవర్స్లో ఆ యొక్క ఎంత డిస్టెన్స్ అనేది కవర్ చేశాడు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఈ యొక్క ఇంటర్వెల్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అనేది అవుతాయన్నమాట ఫ్రెండ్స్. సో ఇంకొకటి పార్షియల్. సో అక్కడ పార్షియల్ అనేది కదా, సో ఆ పార్షియల్ అనేది ఏమంటే సో ఈ యొక్క కంప్లీట్ జర్నీలో సో పార్షియల్ అంటే డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని వన్ పార్ట్ ఏమో బస్లో ట్రావెల్ చేస్తాడు, ఇంకొక 1 పార్ట్ ఏమో ట్రైన్లో ట్రావెల్ చేస్తాడు. సో ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ వెహికల్స్లో ఆ యొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్ట్స్ అనేది ఈ యొక్క జర్నీ అనేది కంప్లీట్ చేస్తాడు అనమాట ఫ్రెండ్స్. సో ఇలాంటి ఇంటర్వెల్ అండ్ పార్షియల్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది ఈ యొక్క వీడియోలో చూస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. A car travels at a speed of 36 km/h. If the speed of car increased by 4 km/h at the end of each hour, find the distance traveled in 9 hours. So చూడండి, స్పీడ్ అనేది ఎలా ఉంది? 36 km/h. 36 km/h స్పీడ్తో వెళ్తుంది. సో అంటే 9 అవర్స్లో సో డిస్టెన్స్ అనేది ఎంత టైం అనేది తీసుకున్నాడు? 9 అవర్స్ తీసుకున్నాడు. సో మధ్యలో ఇంకొక కండిషన్ కూడా ఉంది. కండిషన్ అనేది ఏమి? ప్రతి 1 అవర్కి 4 km/h స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేస్తూ పోతాడు. ఆ యొక్క 4 km/h స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేస్తూ పోతే సో 9 అవర్స్లో ఆ యొక్క ఎంత డిస్టెన్స్ అనేది కవర్ చేస్తాడు అని అడుగుతున్నాడు అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, నార్మల్ స్పీడ్ అనేది ఎంత ఉంది? 36 km/h ఉంది. 36 km/h ఉంది. సో ఈ యొక్క 36 km/hని సో టైం ఇంటూ స్పీడ్ చేసామంటే డిస్టెన్స్ వచ్చేస్తుంది. కానీ మనకి ఇక్కడ కావాల్సింది 9 అవర్స్కి ఇంక్రీజ్ చేస్తూ పోతున్నాడు కాబట్టి డిఫరెంట్ టైమ్స్ కాబట్టి సో ఆ యొక్క స్పీడ్లో యావరేజ్ స్పీడ్ అనేది తీసుకోవాలి. సో ఆ యొక్క యావరేజ్ స్పీడ్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో 9 అవర్స్ కాబట్టి టోటల్ 9 + 1/2 అంటే 5 అవర్స్. అంటే 5 అవర్స్ దగ్గర వచ్చే స్పీడ్ అనేది మనకి యావరేజ్ స్పీడ్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, 36 km/h అనేది ఇది నార్మల్ స్పీడ్. సో ఈ యొక్క 36 km/h అనేది ఫస్ట్ 1 అవర్ 36 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తాడు. నెక్స్ట్ 4 కిలోమీటర్స్ అనేది ఇంక్రీజ్ చేస్తే ఎంత వస్తుంది? 40 km/h అవుతుంది. నెక్స్ట్ 1 అవర్ తర్వాత ఎంత ఇంక్రీజ్ చేస్తాడు? 4 km/h ఇంక్రీజ్ చేస్తే 44 km/h స్పీడ్ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ 1 అవర్ తర్వాత 48 km/h అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 అవర్ 36 km/hతో ట్రావెల్ చేశాడు. సెకండ్, థర్డ్, ఫోర్త్ అయిపోయింది. నెక్స్ట్ 5th అవర్కి ఎంత ఉంటుంది? 52 km/h ఉంటుంది. సో ఇదే కదా మనకి యావరేజ్ స్పీడ్ అనేది ఎంత? 52 km/h ఉంది అనమాట ఫ్రెండ్స్. సో ఇది మనకి యావరేజ్ స్పీడ్ అవుతుంది. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 52 km/h అవుతుంది. సో ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం అవుతుంది. ఇప్పుడు యావరేజ్ స్పీడ్ యొక్క వాల్యూ అనేది ఎంత ఉంది? ఇక్కడ 52 km/h ఇంటూ టైం అనేది ఎంత ఉంది? 9 అవర్స్ ఉంది అనమాట ఫ్రెండ్స్. సో 9 2 = 18. సో 9 5 = 45 + 1 ఎంత? 46. సో 468 కిలోమీటర్స్ అనేది ఈ యొక్క ప్రాసెస్లో డిస్టెన్స్ ట్రావెల్ అనేది ఎంత ఉంది? 468 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేస్తుంటారు అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి ఒకసారి. ప్రాబ్లం నెంబర్ 2, సెకండ్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. సెకండ్ ప్రాబ్లం, ఏ కార్ ట్రావెల్స్ అట్ ది రేట్ ఆఫ్ 40 km/h if speed of car increased by 2 km/h at the end of each hour. Find the distance traveled in 10 hours. సో చూడండి, స్పీడ్ అనేది నార్మల్ స్పీడ్ అనేది ఎంత ఇచ్చాడు? 40 km/h అనేది ఇనిషియల్ స్పీడ్ ఇచ్చాడు. సో ఎంత టైం ఇచ్చాడు? టైం అనేది 10 అవర్స్లో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 10 అవర్స్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, స్పీడ్ అనేది 40 km/h ఉంది. 10 అవర్స్లో ఎంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేస్తున్నాడు? ఎప్పుడు 1 అవర్కి 2 కిలోమీటర్స్ చొప్పున ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే ఈ యొక్క 10 అవర్స్లో ఎంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేస్తున్నాడు అని అడుగుతున్నాడు అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, చూడండి ఇక్కడ టైం అనేది 10 అవర్స్ ఉంది అంటే యావరేజ్ స్పీడ్ అనేది ఎన్నో అవర్ దగ్గర ఉంటుంది? 10 + 1/2. 10 + 1/2 అంటే ఎంత? 11/2. సో 11/2 ఈజ్ నథింగ్ బట్ 5.5. సో ఈ యొక్క 5.5 అవర్స్ దగ్గర
యావరేజ్ స్పీడ్ అనేది ఉంటుందన్నమాట. సో దీన్ని ఎలా తీసుకోవచ్చు, ఫస్ట్ 5 అవర్స్ దగ్గర ఫైండ్ అవుట్ చేద్దాం, 6 అవర్స్ దగ్గర స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ నార్మల్గా ఎంత ఉంది స్పీడ్ అనేది 40 km/h ఉంది. ఈ యొక్క 40 km/h అనేది ఫస్ట్ 1 అవర్ 40 km/h స్పీడ్తోనే వెళ్తారు. నెక్స్ట్ 42 అవుతుంది 1 అవర్ తర్వాత, 2 అవర్స్కి 44 అవుతుంది, 3 అవర్స్కి 46, 3 అవర్స్కి 46, 4 అవర్స్కి 48, 5 అవర్స్కి ఎంత 50. సో 50 km/h అనేది ఎప్పుడు 5 అవర్స్ దగ్గర 1 2 3 4 5. సో 5 అవర్స్ దగ్గర ఎంత 48. సో 48 km/h అనేది 5 అవర్స్ దగ్గర వెళ్ళే యావరేజ్ స్పీడ్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో అదే 6 అవర్స్ దగ్గర ఎంత అవుతుంది, 50 km/h అనేది 6th అవర్ దగ్గర ఉంటుంది. సో ఇదేమో 5 అవుతుంది, సో ఇదేమో 5 అవర్స్ దగ్గర, సో ఇదేమో 6 అవర్స్ దగ్గర. సో వీటికి మధ్యలో ఉండే స్పీడే కదా మనకి 5.5 అనేది. సో వీటి మధ్యలో అనేది ఎంత ఉంటుంది, సో ఇక్కడ 48 km/h ఉంది, ఇక్కడ 58 km/h ఉంది. సో ఇప్పుడు యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు, సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 49 km/h అనేది యావరేజ్ స్పీడ్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే, సో టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం అవుతుంది. యావరేజ్ స్పీడ్ ఎంత 49 km/h ఇంటూ 10 అవర్స్. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 490 km. 490 km అనేది టోటల్ డిస్టెన్స్ అనేది ఈ యొక్క కంప్లీట్ ప్రాసెస్లో ట్రావెల్ చేశాడనమాట ఫ్రెండ్స్. సో ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, సో ఇక్కడ చూడండి 5 అవర్స్. సో ఈ యొక్క 5 అవర్స్ దగ్గర స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి. సో ఈ యొక్క ఎంత పర్ అవర్కి 2 కిలోమీటర్స్ చొప్పున ఇంక్రీజ్ చేస్తున్నాడు. 2 km/h చొప్పున స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాడు. అంటే ఈ యొక్క 2 km/h అనేది 5 ఉంది అంటే 5 - 1తో మల్టిప్లై చేసుకుంటే ఈ యొక్క నెంబర్ వస్తుందా. సో 5 ఇక్కడ ఉంది అంటే 5 - 1 ఎంత 4. ఈ యొక్క 4 అనేది ఈ 2తో మల్టిప్లై చేస్తే 8 అవుతుంది. సో ఈ 8 కిలోమీటర్స్ అనేది ఇక్కడ యాడ్ చేసుకున్నామంటే ఈ యొక్క స్పీడ్ వస్తుంది కదా. సో 5 ఉంటే ఏం చేయాలి, 4తో మల్టిప్లై చేసుకోవాలి. అదే 6 ఉంటే 5తో మల్టిప్లై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. సో అదే ఇప్పుడు మనకి 5 అనేది ఇక్కడ నియర్ బై చిన్న నెంబర్ కాబట్టి మనం ఈజీగా ఇలా కౌంట్ చేసుకోవచ్చు. అదే 20 అవర్స్ 30 అవర్స్ దగ్గర ఇస్తే ఆ యొక్క ప్రాబ్లం అనేది ఎలా చేస్తాం, 30 అవర్స్ దగ్గర అంటే 29 టైమ్స్ అనేది ఈ యొక్క 1 అవర్కి పెంచే స్పీడ్తో మల్టిప్లై చేసుకొని చేస్తామన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ప్రాబ్లం నెంబర్ 3. థర్డ్ వన్, ఏ కార్ ట్రావెల్స్ అట్ ది రేట్ ఆఫ్ 50 km/h. స్పీడ్ వచ్చేసి 50 km/h స్పీడ్తో వెళ్తుంటే ఇఫ్ స్పీడ్ ఆఫ్ ద కార్ ఇంక్రీజ్డ్ బై 4 km/h అట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ అవర్, ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 20 అవర్స్. సో ఈ యొక్క 20 అవర్స్లో ఈ యొక్క డిస్టెన్స్ అనేది ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు అంటున్నాడు. అది కూడా కండిషన్ ఇచ్చాడు. ఏమన్నాడు, ఎవ్రీ అవర్కి 4 km/h స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాడు అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి 50 km/h అనేది ఇనిషియల్ స్పీడ్ ఎంత 50 km/h. కానీ మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, సో ఇక్కడ యావరేజ్ స్పీడ్ అనేది ఎక్కడ ఉంటుందో ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజ్ టైం అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. యావరేజ్ టైం అనేది ఎట్లా వస్తుంది, 20 + 1/2. సో 20 + 1/2 అంటే ఎంత, 21/2 అంటే 10.5. సో 10.5 దగ్గర యావరేజ్ స్పీడ్ అనేది వస్తుంది. సో యావరేజ్ స్పీడ్ అనేది మనకి ఎక్కడ వస్తుంది, 10.5 దగ్గర వస్తుంది. అంటే మనం స్పీడ్ అట్ 10 అవర్స్, స్పీడ్ అట్ 11 అవర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. స్పీడ్ అట్ 10 అవర్స్, స్పీడ్ అట్ 11 అవర్స్ దగ్గర ఫైండ్ అవుట్ చేస్తే సో వాటి యొక్క యావరేజ్ స్పీడ్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు చూడండి 50 km/h ఉంది. సో 1 అవర్కి 4 km/h అనేది ఇంక్రీజ్ చేస్తున్నాడు. అంటే 10 అవర్స్కి ఎన్ని టైమ్స్ అనేది ఇంక్రీజ్ చేసి ఉంటాడు, 4 × 10 అవర్స్ కాబట్టి 9తో మల్టిప్లై చేసుకోవాలి. సో 4 9s, సో 4 × 9 ఎంత 36. సో 36 km అనేది ఇంక్రీజ్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ 10 అవర్స్ దగ్గర ఈ యొక్క స్పీడ్ అనేది ఎంత ఉంటుంది, 50 + 36. 50 + 36 ఎంత 86 km/h. 86 km/h అనేది 10th అవర్ దగ్గర ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ 86 km/h అనేది 10th అవర్లో ఉంటే 1 అవర్ తర్వాత 4 km/h స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేస్తే స్పీడ్ అనేది ఇక్కడ 11th అవర్లో ఎంత ఉంటుంది, 90 km/h ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వీటిలో యావరేజ్ స్పీడ్ అనేది తీసుకుందాం. సో ఈ రెండింటి మధ్య 86కి 90కి మధ్యలో ఉన్న వాల్యూ అనేది ఎంత అవుతుంది, 88 km/h అనేది యావరేజ్ స్పీడ్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 88 km/h. సో ఇప్పుడు క్వశ్చన్లో ఏమడిగాడు, ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 20 అవర్స్. ఈ యొక్క 20 అవర్స్లో డిస్టెన్స్ అనేది ఎంత ట్రావెల్ చేశాడో అని అడుగుతున్నాడు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు
యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం. యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం ఫార్ములా కదా. సో యావరేజ్ స్పీడ్ అనేది ఇక్కడ ఎంత 88 ఇంటూ ఎంత టైం ఎంత 20 అవర్స్. సో 20 అవర్స్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి వాల్యూ అనేది ఎంత వస్తుంది. సో 88 అనేది డబల్ చేసామంటే 2 8 = 16, 2 8 = 16, 2 8 = again 16 + 1 17. సో ఇక్కడ 0 ఉంది కాబట్టి 0. సో 1760 కిలోమీటర్స్ అనేది ఈ యొక్క హోల్ ప్రాసెస్లో ఈ యొక్క డిస్టెన్స్ అనేది కవర్ చేస్తాడు అనమాట ఫ్రెండ్స్. సో ఎంత డిస్టెన్స్ అనేది కవర్ చేశాడు 1760 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేశాడు అనమాట ఫ్రెండ్స్. సో మనం చేయాల్సిందంతా మెయిన్ పార్ట్ అనేది ఇక్కడే ఉందన్నమాట. సో ఈ యొక్క 10th అవర్ దగ్గర స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే 10 - 1 ఇంటూ 1 అవర్కి ఎంత స్పీడ్ అనేది పెంచుతున్నాడో వాటితో మల్టిప్లై చేసుకుంటే మనకు వచ్చే స్పీడ్ అనేది ఈ యొక్క 10th అవర్ దగ్గర వచ్చే స్పీడ్ అనేది వస్తుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం అనేది పార్షియల్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. పార్షియల్లీ ట్రావెలింగ్ అనేది ఉంటుంది కదా. సో ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది నెక్స్ట్ 4th ప్రాబ్లంలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫోర్త్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ఫోర్త్ ప్రాబ్లం ఈ యొక్క ఇక్కడ ఫోర్త్ నుంచి ఎండ్ ఆఫ్ దిస్ వీడియో వరకు మనకి కంప్లీట్గా మనకి పార్షియల్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయన్నమాట ఫ్రెండ్స్. సో పార్షియల్లీ డిస్టెన్స్ అనేది ట్రావెలింగ్ అనేది ఉంటుంది కదా. సో ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది ఈ యొక్క 4th నుంచి ఉంటాయి. సో 4th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ఏ పర్సన్ కవరింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 24 కిలోమీటర్స్ హీ నోటీస్డ్ దట్ ఆఫ్టర్ వాకింగ్ 1 hour 40 minutes the distance covered by him was 5/7 of the remaining distance. Find the speed of the man. సో చూడండి కంప్లీట్ డిస్టెన్స్ అనేది ఎంత కవర్ చేస్తున్నాడు 24 కిలోమీటర్స్ అనేది టోటల్ డిస్టెన్స్ అనేది కవర్ చేస్తున్నాడు. 24 కిలోమీటర్స్ అనేది టోటల్ డిస్టెన్స్ అనేది కవర్ చేస్తున్నాడు. సో అందులో 1 hour 40 minutes. సో 1 hour 40 minutes తర్వాత అబ్జర్వ్ చేస్తే 100 minutes. సో 1 hour 40 minutes ఈజ్ నథింగ్ బట్ 100 minutes. సో 1 hour 40 minutes తర్వాత అబ్జర్వ్ చేస్తే ఎంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేశాడు 5/7. సో 5/7 ఆఫ్ రిమైనింగ్ డిస్టెన్స్ అనేది కవర్ చేశాడు అనమాట ఫ్రెండ్స్. సో 5/7 ఆఫ్ ద రిమైనింగ్ డిస్టెన్స్ అనేది కవర్ చేశాడు అంటే సో చూడండి ఎంత రిమైనింగ్ అనేది ఇక్కడ మిగిలింది. సో 5th అనేది కంప్లీట్ చేశాడు, 2 parts అనేది మిగిలింది కదా. సో ఈ యొక్క 7లో 5 అనేది మైనస్ చేస్తే ఈ యొక్క 2 parts అనేది రిమైనింగ్ ఉంది కదా. సో ఇప్పుడు కంప్లీట్ అనేది ఎంత ఉంటుంది 5 + 7 ఎంత 12 parts ఉంటాయి. సో ఈ యొక్క 12 parts అని డిస్టెన్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది 24 కిలోమీటర్స్కి ఈక్వల్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో అంటే ఎంత డిస్టెన్స్ అనేది కంప్లీట్ చేశాడు ఆల్రెడీ 5 parts. సో ఈ యొక్క 5 parts ఆఫ్ డిస్టెన్స్ అనేది ఆల్రెడీ కంప్లీట్ చేశాడు. సో 12 parts అనేది 24 అయితే ఇక్కడ ఏం చేస్తున్నాం ఇంటూ 2 చేస్తున్నాం. సో ఇక్కడ కూడా ఏం చేయాలి ఇంటూ 2 చేయాలి. సో 5 2s ఎంత 10. సో 10 కిలోమీటర్స్ అనేది ఆల్రెడీ కవర్ చేశాడు. సో 10 కిలోమీటర్స్ అనేది ఆల్రెడీ కవర్ చేశాడు కాబట్టి సో 10 కిలోమీటర్స్ అనేది కంప్లీట్ చేయడానికి ఎంత టైం పట్టింది. సో ఈ యొక్క 10 కిలోమీటర్స్ అనేది వెళ్ళడానికి 100 minutes టైం పట్టింది. సో ఇక్కడ ఉంది కదా ఈ యొక్క 10 కిలోమీటర్స్ వెళ్ళడానికి 100 minutes టైం పట్టింది. అంటే మనకి ఇప్పుడు కావాల్సింది ఏమి సో ఈ యొక్క డిస్టెన్స్ అనేది సో ఇప్పుడు రిమైనింగ్ డిస్టెన్స్. సో క్వశ్చన్ అనేది ఏమడిగాడు చూడండి, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. స్పీడ్ ఇప్పుడు చూడండి 100 minutesకి 10 kilometers అంటే సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏమి 60 minutesకి కదా. సో 60 minutesకి అనేది ఎంత అవుతుంది సో 10 ఇంటూ సో ఇది మల్టిపుల్ ఆఫ్ 10 ఉంది. సో ఇక్కడ కూడా 6కి మల్టిపుల్ ఆఫ్ 10 ఉంటుంది కదా. సో 6 kilometers వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది 60 minutes. సో 60 minutes ఈజ్ నథింగ్ బట్ 1 hour. సో 1 hourకి అంటే 6 kilometers. సో ఇప్పుడు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 6 km/h పడుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఈ యొక్క స్పీడ్ అనేది ఎంత 6 km/h స్పీడ్తో ఈ యొక్క మ్యాన్ అనేవాడు ట్రావెల్ చేస్తున్నాడు అనమాట. సో ఏం లేదు చూడండి 24 kilometers అనేది టోటల్ డిస్టెన్స్. సో 1 hour 40 minutes తర్వాత అబ్జర్వ్ చేస్తే 5/7 part అనేది కంప్లీట్ చేశాడు. సో ఇప్పుడు టోటల్ పార్ట్స్ అనేది ఎంత టోటల్ డిస్టెన్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది 24 kilometersకి ఈక్వల్ అవుతుంది. సో ఈ యొక్క 5 parts అనేది ఆల్రెడీ కవర్ చేశాడు. 5 parts అనేది ఎంత అవుతుంది 10 kilometers అవుతుంది. ఈ యొక్క 12 parts అనేది 24 అయితే 5 parts అనేది 10 kilometersకి ఈక్వల్ అవుతుంది. ఈ యొక్క 10 kilometers వెళ్ళడానికి ఎంత టైం అనేది పట్టింది 100 minutes పట్టింది. సో అదే గాన 60 minutesలో తీసుకున్నామంటే సో ఈ యొక్క 60 minutes అనేది మనకి km/hలో తీసుకోవచ్చు కదా. ఈ యొక్క 60 minutesలో ఎంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేశాడు 6 kilometers అనేది ట్రావెల్ చేశాడు. అంటే 1 hourకి ఎంత 6 km/h. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 6 km/h వచ్చింది అనమాట ఫ్రెండ్స్. సో ఈ స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు 6 km/h అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5 5th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ప్రాబ్లం నెంబర్ 5
ఏ పర్సన్ కవర్ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ 1 hour 24 minutes బై కవరింగ్ 2/3 ఆఫ్ ద డిస్టెన్స్ అట్ ది రేట్ ఆఫ్ 4 km/h అండ్ రెస్ట్ ఆఫ్ ద డిస్టెన్స్ అట్ ది రేట్ ఆఫ్ 5 km/h. ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్. సో చూడండి ఈ యొక్క టోటల్ డిస్టెన్స్లో 2/3 పార్ట్ అనేది, సో టోటల్ వెళ్ళడానికి ఎంత టైం పట్టింది? 1 hour 24 minutes టైం పట్టింది. సో ఇందులో వన్ పార్ట్ ఏమో 2/3 పార్ట్. సో 2/3 పార్ట్ అంటున్నాడు అంటే ఇక్కడ 2 parts ఉంటే ఇక్కడ 1 part ఉంటుంది. సో టోటల్ పార్ట్స్ ఎంత? 3 parts అనుకోండి. సో ఈ యొక్క 3 partsలో ఇది ఏమవుతుంది? 2/3 పార్ట్ అవుతుంది, ఇది 1/3 పార్ట్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఈ యొక్క 2/3 పార్ట్ అనేది 4 km/h స్పీడ్తో వెళ్తాడు. సో నెక్స్ట్ 1 part అనేది 5 km/h స్పీడ్తో వెళ్ళాడు, 5 km/h స్పీడ్తో వెళ్ళాడు. సో ఇప్పుడు ఏమంటున్నాడు? సో ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు చూడండి, ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో డిస్టెన్స్కి ఫార్ములా ఏమి? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ టైం ఇచ్చాడు. సో ఇది పక్కన పెట్టండి, ఫస్ట్ టైం అనేది ఇచ్చాడు కదా, ఈ యొక్క టైంకి వీటిని ఈక్వేట్ చేసుకుందాం. సో టైం అనేది ఎంత ఇచ్చాడు ఇక్కడ? 1 hour 24 minutes. 1 hour 24 minutesని ఎలా రాసుకోవచ్చు? 84 minutesగా రాసుకోవచ్చు, 84 minutesగా రాసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి ఇక్కడ టైం అనేది ఉంది అంటే, సో దీన్ని కూడా టైంలో కన్వర్ట్ చేసుకుందాం. డిస్టెన్స్ బై స్పీడ్ కదా ఇది. డిస్టెన్స్ ఎంత? 2 parts. స్పీడ్ ఎంత? 4 km/h ప్లస్, సో ఇక్కడ కూడా అలానే తీసుకుందాం. సో 1 part డివైడెడ్ బై 5 km/h. సో ఇది ఏమవుతుంది? డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. సో టైం ప్లస్ టైం ఈజ్ ఈక్వల్ టు టైం లాగా. సో మొత్తం ఈ యొక్క ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ చేసుకున్నానంటే టైంలో కన్వర్ట్ చేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. సో 2 parts డివైడెడ్ బై 4 ప్లస్ 1/5 ఈజ్ ఈక్వల్ టు 84 minutes వచ్చింది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయండి. 10 parts ప్లస్ 4 parts డివైడెడ్ బై 20. సో 4 5s are 20 విచ్ ఈజ్ ఈక్వల్ టు 84 minutesని అవర్స్లో కన్వర్ట్ చేయండి. 84 minutesని అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 60 చేయాల్సి వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఈ యొక్క 20 అనేది 60తో 3 times క్యాన్సిల్ అవుతుంది. సో ఈ యొక్క 3 అనేది 84తో ఎలా క్యాన్సిల్ అవుతుంది? సో 3 2s are 6, 3 8s are 24. సో 28 parts వచ్చింది. 10 parts ప్లస్ 4 parts ఎంత? 14 parts ఈజ్ ఈక్వల్ టు 28. సో 1 part ఈజ్ ఈక్వల్ టు 1 part ఈజ్ ఈక్వల్ టు 2. సో 1 part ఈజ్ ఈక్వల్ టు 2 minutes వచ్చిందనమాట. సో కానీ ఇప్పుడు క్వశ్చన్లో మనకు అడిగింది ఏం చూడండి. సో 5th ప్రాబ్లం కదా. సో 5th ప్రాబ్లంలో ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్ అన్నాడు. సో టోటల్ డిస్టెన్స్ అనేది ఎంత ఉంటుంది ఇక్కడ? సో 1 part టోటల్ డిస్టెన్స్ అనేది ఎంత ఉంది ఇక్కడ? 3 parts ఉంది కదా. 3 parts అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఎంత ఉంది? 14 అనేది 28కి ఈక్వల్ అవుతుంది అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇంటూ 2 చేస్తున్నాం. సో ఇక్కడ ఇంటూ 2 చేస్తుంటే 28 వస్తుంది. సో ఇక్కడ కూడా ఇంటూ 2 చేస్తేనే కదా ఈ యొక్క డిస్టెన్స్ అనేది వస్తుంది. ఈ యొక్క టోటల్ డిస్టెన్స్ ఎంత? 3 parts. ఈ యొక్క 3 parts అనేది ఎంత డిస్టెన్స్కి ఈక్వల్ అవుతుంది అంటే 3 2s are 6 kilometers అనేది ఈ యొక్క టోటల్ డిస్టెన్స్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో 6 kilometers అనేది ఈ యొక్క టోటల్ డిస్టెన్స్ అవుతుంది. నెక్స్ట్ 6th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి ఒకసారి. ప్రాబ్లం నంబర్ 6th one. A person can travel 3/5 of distance in train, 7/20 of distance in bus and remaining 6/5 kilometers in by bike. Find the total distance. సో చూడండి 3/5 పార్ట్ అనేది దేంట్లో ట్రావెల్ చేశాడు? ట్రైన్లో ట్రావెల్ చేశాడు. సో ఇంకొకటి ఏమి ఇచ్చాడు? 7/20 పార్ట్ ఏమో బస్లో ట్రావెల్ చేశాడు. సో మిగిలిన 6.5 kilometers అనేది రిమైనింగ్ అనేది 6.5 kilometers బైక్లో ట్రావెల్ చేశాడు అనమాట ఫ్రెండ్స్. సో ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అన్నాడు. సో చూడండి 3/5 7/20. సో ఇక్కడ చూడండి 20 ఉంది కదా ఇక్కడ డినామినేటర్లో, ఇక్కడ కూడా 20 రావాలంటే ఏం చేయాలి? ఇంటూ 4. ఈ యొక్క రేషియోని ఎప్పుడు న్యూమరేటర్లో మల్టిప్లై చేసి డినామినేటర్లో కూడా మల్టిప్లై చేసామంటే ఈ యొక్క రేషియో అనేది చేంజ్ అవ్వదు. సో ఇప్పుడు ఎంత వస్తుంది? 12 డివైడెడ్ బై 20 వస్తుంది. సో ఈ యొక్క పార్ట్ ఏమో ఒక దాంట్లో ఒక వెహికల్లో ట్రావెల్ చేశాడు. సో ఈ 7/20 ఏమో ఇంకొక వెహికల్లో ట్రావెల్ చేశాడు. సో ఇక్కడేమో బైక్లో ట్రావెల్ చేశాడు అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి 3/5 పార్ట్ అనేది దేంట్లో ట్రావెల్ చేశాడు? 3/5 పార్ట్ అనేది ట్రైన్, 7/20 అనేది బస్సు, సో ఇక్కడేమో బైక్. సో ఇలా ట్రావెల్ చేశాడు అనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ పార్షియల్ డిస్టెన్స్ అనేది ఒక్కొక్క డిస్టెన్స్ని ఒక్కొక్క వెహికల్లో ట్రావెల్ చేశాడు. సో ఇప్పుడు చూడండి క్వశ్చన్లో ఏమడిగాడు చూడండి. సో క్వశ్చన్లో ఏమడిగాడు? ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్. టోటల్ డిస్టెన్స్ అనేది ఎంత ట్రావెల్ చేశాడో అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు చూడండి ఇక్కడ
ఈ 12/20 అనేది ట్రైన్లో ట్రావెల్ చేశాడు, 7/20 అనేది బైక్లో ట్రావెల్ చేశాడు. సో మిగిలిన రిమైనింగ్ అనేది ఇక్కడ ఎంత ఉంది, 6.5 కిలోమీటర్స్ ఉంది. టోటల్ డిస్టెన్స్ అనేది ఇక్కడ ఎంత ఉంది, టోటల్ డిస్టెన్స్ అనేది ఎంత, ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అనేది 20 పార్ట్స్. టోటల్ డిస్టెన్స్ అనేది ఎంత, 20 పార్ట్స్ ఉంది. ఈ యొక్క 20 పార్ట్స్లో 12 పార్ట్స్ ఏమో ట్రైన్లో ట్రావెల్ చేశాడు, 7 పార్ట్స్ ఏమో బస్లో ట్రావెల్ చేశాడు, మిగిలిన రిమైనింగ్ పార్ట్ 6.5 కిలోమీటర్స్ బైక్లో ట్రావెల్ చేశాడు. సో చూడండి 12 + 7 అనేది ఎంత, 19. అంటే రిమైనింగ్ 1 పార్ట్ ఉంది కదా, ఆ 1 పార్ట్ అనేది దేంట్లో ట్రావెల్ చేశాడు, బైక్లో ట్రావెల్ చేశాడు. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 6.5 కిలోమీటర్స్. సో 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 6.5 కిలోమీటర్స్కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏమంటున్నాడు, టోటల్ డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. టోటల్ డిస్టెన్స్ అనేది ఎన్ని పార్ట్స్కి ఈక్వల్ అవుతుంది, ఇక్కడ 20 పార్ట్స్కి ఈక్వల్ అవుతుంది. సో 20 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు, సో 20 పార్ట్స్, 1 పార్ట్ అనేది 6.5 అయితే 2 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది, 13 పార్ట్స్ అవుతుంది. 13 పార్ట్స్ అవుతుంది. అదే 20 పార్ట్స్ కాబట్టి 0 పెట్టుకుంటే 130 కిలోమీటర్స్. సో టోటల్ డిస్టెన్స్ అనేది ఎంత, ఇక్కడ 130 కిలోమీటర్స్. సో ఈ యొక్క టోటల్ జర్నీలో టోటల్ డిస్టెన్స్ అనేది ఎంత ఉంది, 130 కిలోమీటర్స్ ఉందన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ ప్రాబ్లం నంబర్ 7, సెవెంత్ ప్రాబ్లం. A person traveled a distance of 580 kilometers in 8 hours. He travels partially on a car at the rate of 80 km/h and by bike 60 km/h. Find the distance traveled. So చూడండి ఫ్రెండ్స్, టోటల్ అనేది ఎంత ఉంది, డిస్టెన్స్ అనేది 580 కిలోమీటర్స్. 580 కిలోమీటర్స్. సో ఎన్ని అవర్స్లో ట్రావెల్ చేశాడు, 8 అవర్స్లో ట్రావెల్ చేశాడు. సో ఇంకొకటి ఏమంటున్నాడు, ఎందులో ట్రావెల్ చేశాడు, కార్ అండ్ బైక్లో ట్రావెల్ చేశాడు. సో కార్లో ఏమో ట్రావెల్ చేశాడు, బైక్లో కూడా ట్రావెల్ చేశాడు. సో కార్లో ఎంత స్పీడ్తో ట్రావెల్ చేశాడో చూడండి. సో కార్లో ఏమో 80 km/h స్పీడ్తో ట్రావెల్ చేశాడు, బైక్లో ఏమో 60 km/hతో ట్రావెల్ చేశాడు. సో ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఏం తీసుకుంటానంటే ఫైండ్ అవుట్ చేయాల్సిందేమి, ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ఏ కార్. అంటే కార్లో ఎంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేశాడు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, నేనేం తీసుకుంటున్నానంటే కంప్లీట్ డిస్టెన్స్ అనేది, సో కంప్లీట్ ట్రావెల్ మొత్తం బైక్లో చేశాడు అనుకోండి. సో కంప్లీట్ 8 అవర్స్ కూడా బైక్లోనే ట్రావెల్ చేశాడు అనుకోండి. సో నేను ఏం తీసుకుంటున్నా, బైక్ మాత్రమే తీసుకుంటున్నా. సో బైక్లోనే 60 km/h స్పీడ్తో 8 అవర్స్ ట్రావెల్ చేశాడంటే 480 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేశాడు. సో ఎంత ట్రావెల్ చేశాడు, 6 8 48 కదా, 480 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేశాడు. సో కానీ ఇక్కడ ఉన్న టోటల్ డిస్టెన్స్ అనేది ఎంత ఉంది, 580 కిలోమీటర్స్ ఉంది. రిమైనింగ్ అనేది ఏమవుతుంది, రిమైనింగ్ అనేది ఎంత అవుతుంది, రిమైనింగ్ అనేది 580 కిలోమీటర్స్లోంచి 480 కిలోమీటర్స్ అనేది మైనస్ చేస్తే 100 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ యొక్క 100 కిలోమీటర్స్ అనేది ఇప్పుడు దీని యొక్క స్పీడ్ రేషియో అనేది తీసుకోండి. ఇక్కడ స్పీడ్ అనేది ఎంత ఉంది, 80, ఇక్కడ స్పీడ్ అనేది ఎంత ఉంది, 60. ఇప్పుడు స్పీడ్స్ రేషియో అనేది ఎంత వస్తుంది, 8:6. 8:6 ఈజ్ నథింగ్ బట్ 4:3. ఇప్పుడు స్పీడ్స్ రేషియో అనేది ఎంత ఉంది, 4:3 ఉంది. ఈ యొక్క 1 పార్ట్ అనేది 100 కిలోమీటర్స్. సో ఈ యొక్క 1 పార్ట్ అనేది 100 కిలోమీటర్స్కి ఈక్వల్ అవుతుంది. ఈ యొక్క స్పీడ్ అనేది 4:3 అవుతే డిస్టెన్సెస్ రేషియో కూడా 4:3 అవుతుంది కదా. డిస్టెన్సెస్ రేషియో ఏమొస్తుంది, 4:3నే. ఈ యొక్క 1 పార్ట్ డిఫరెన్స్ అనేది దేని వల్ల వస్తుంది, ఈ యొక్క 100 వల్ల వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, కార్లో ఎంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేశాడు అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో కార్లో ఇక్కడ ఎన్ని పార్ట్స్ అనేది ట్రావెల్ చేస్తున్నాడు, 4 పార్ట్స్ అనేది ట్రావెల్ చేస్తున్నాడు. సో 4 పార్ట్స్ అనేది కార్లో ట్రావెల్ చేస్తున్నాడు కాబట్టి 1 పార్ట్ అనేది 100 కిలోమీటర్స్ అయితే 4 పార్ట్స్ అనేది ఎంతకి ఈక్వల్ అవుతుంది, 400 కిలోమీటర్స్. సో 400 కిలోమీటర్స్ అనేది కార్లో ట్రావెల్ చేస్తున్నాడు అనమాట ఫ్రెండ్స్. సో చూడండి, మొత్తం బైక్లోనే తీసుకుంటున్నా. సో మొత్తం బైక్లోనే తీసుకున్నామంటే 60 km/h 8 అవర్స్ ట్రావెల్ చేస్తే 480 కిలోమీటర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇంకా ఈ యొక్క 580 కిలోమీటర్స్ నుంచి ఈ యొక్క 480 మైనస్ చేస్తే 100 కిలోమీటర్స్ అనేది రిమైనింగ్ డిస్టెన్స్ ఉంది. ఈ యొక్క రిమైనింగ్ డిస్టెన్స్ అనేది ఈ యొక్క డిస్టెన్సెస్ రేషియోలో తీసుకున్నామంటే 1 పార్ట్ అనేది 100 కిలోమీటర్స్కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు కార్లో ఎంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేసాము అంటే ఈ యొక్క రేషియోలో 4 పార్ట్స్ అనేది ఈక్వేట్ చేసుకుంటే 400 కిలోమీటర్స్ అనేది కార్లో ట్రావెల్ చేస్తుంటాడు అనమాట ఫ్రెండ్స్. సో ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ కార్ ఈజ్ ఈక్వల్ టు 400 కిలోమీటర్స్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎయిత్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ప్రాబ్లం నెంబర్ 8, ఎయిత్ వన్ క్వశ్చన్ చూడండి. ఎయిత్ వన్, ఏ పర్సన్ ట్రావెల్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 61 kilometers in 9 hours. He travelled partially by walking with 4 km/h
and by bicycle by 9 km per hour. 9 km per hour. Find the distance traveled by bicycle. సో అంటే బైసికల్లో ఎంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేశాడు అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అనమాట ఫ్రెండ్స్. సో సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం అనేది ట్రై చేయండి ఒకసారి. సో చూడండి, నేను ఫస్ట్ కంప్లీట్గా వాకింగ్ తీసుకుంటున్నా. సో కంప్లీట్ వాకింగ్ అనేది తీసుకున్నామంటే ఈ యొక్క 9 అవర్స్ కూడా 9 అవర్స్ కూడా వాకింగ్ చేశాడంటే 9 into 4 ఈజ్ ఈక్వల్ టు 36 కిలోమీటర్స్. 36 కిలోమీటర్స్ అనేది వాకింగ్తో ట్రావెల్ చేస్తే మిగిలిన డిస్టెన్స్ అనేది ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ 61. సో రిమైనింగ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 61 minus 36. 61 minus 36 అంటే ఎంత వస్తుంది, 25 కిలోమీటర్స్. సో ఈ యొక్క 25 కిలోమీటర్స్ అనేది ఈ యొక్క డిస్టెన్స్ స్పీడ్ వచ్చింది. సో వాకింగ్ అనేది 36 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే బైసికల్లో 25 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేశాడు. సో ఇప్పుడు దీని యొక్క స్పీడ్స్ రేషియోస్ అనేది తీసుకుందాం. సో ఈ యొక్క స్పీడ్స్ రేషియో అనేది ఎలా ఉంది, 4:9 ఉంది. ఇప్పుడు డిస్టెన్సెస్ రేషియో కూడా ఏముంటుంది, 4:9 ఉంటుంది. ఎందుకంటే స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, రిమైనింగ్ అనేది దేనికి సంబంధించింది, బైసికల్. సో రిమైనింగ్ అనేది సైకిల్. రిమైనింగ్ అనేది దేంట్లో ట్రావెల్ చేసింటాడు, బైసికల్లో ట్రావెల్ చేసింటాడు. ఈ యొక్క బైసికల్లో ట్రావెల్ చేసింటే సో దీని యొక్క ఈ యొక్క రిమైనింగ్ అనేది దేనికి సంబంధించింది, డిస్టెన్స్కి యొక్క డిస్టెన్స్ రేషియోలో ఎంత డిఫరెన్స్ అనేది వస్తుంది, 5 పార్ట్స్. ఈ యొక్క 5 పార్ట్స్ అనేది దేనికి ఈక్వల్, ఈ యొక్క 5 పార్ట్స్ అనేది ఇక్కడ రిమైనింగ్ ఈక్వల్కి కదా. సో 25 కిలోమీటర్స్ అవుతుంది. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ బైసికల్ అన్నాడు. సో బైసికల్లో ఎన్ని పార్ట్స్ అనేది ట్రావెల్ చేస్తున్నాడు, 9 పార్ట్స్ అనేది ట్రావెల్ చేస్తున్నాడు. సో 5 పార్ట్స్ అనేది 25 అయితే 9 పార్ట్స్ అనేది ఎంతకి ఈక్వల్ అవుతుంది. సో 5 అనేది 25 రావాలంటే 5తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ 9 పార్ట్స్ అనేది రావాలన్నా కూడా 5తో మల్టిప్లై చేయాలి. సో 9 5 45. సో 45 కిలోమీటర్స్ అనేది బైసికల్లో ట్రావెల్ చేస్తున్నాడు. మిగిలిన రిమైనింగ్ పార్ట్ మొత్తం బై వాకింగే వెళ్తాడు అనమాట ఫ్రెండ్స్. సో ఇది మనకి ఇంటర్వెల్ అండ్ పార్షియల్ మీద బేస్ అయిన ప్రాబ్లమ్స్ అనమాట ఫ్రెండ్స్. సో దీంతో మనకి టైం స్పీడ్ డిస్టెన్స్ అనేది కంప్లీట్ అయిందనమాట. సో ఇందులో చెప్పిన మనకి మెథడ్స్ అనేది డిఫరెంట్ మెథడ్స్ అనేది ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్ అనేది డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో వాటిలోంచి మనకి ఏ మెథడ్లో అయితే మనకి ఈజీగా ప్రాబ్లం అనేది సాల్వ్ చేయగలుగుతామో సో ఆ మెథడ్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క వీడియోస్లో అనేది చేయడం జరిగింది అనమాట ఫ్రెండ్స్. సో ఈ యొక్క టైం స్పీడ్ డిస్టెన్స్ అనేది ఈ యొక్క 6th పార్ట్తో కంప్లీట్ అయిందనమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఏమైనా ప్రీవియస్ ఇయర్ బిట్స్ కానీ ఏమైనా అప్డేటెడ్ బిట్స్ కానీ ఉంటే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.